శుభోదయం మిత్రులందరికీ. మరి నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మీ ముందు ఉంచడం జరుగుతుంది. మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటి వార్త చూసుకుంటుంటే మనకు ప్రధానంగా వచ్చిన దినపత్రికలలో చూస్తుంటే ఇంటర్తోనే హెడ్ కానిస్టేబుల్ అని మనకు ఉద్యోగాలు ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు మరి దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి మరి అప్లై చేసుకోవచ్చు. మరి అర్హతలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా పురుష అభ్యర్థులు అర్హులు. మరి కేంద్ర ప్రభుత్వ నియామకాల సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మళ్ళీ ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ మరి అదేవిధంగా మనకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అర్హతలు ఉన్న వాళ్ళు అభ్యర్థులు ఈ ఆన్లైన్ విధానంలో ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ మరి ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పోస్టుల వివరాలు చూస్తుంటే ఇక్కడ మనకు 500 మొత్తం పోస్టుల సంఖ్య 509 ఉన్నాయి. మరి హెడ్ కానిస్టేబుల్ మేల్ అంటే పురుషులకు మనకు 341 పోస్టులు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ సంబంధించిన మహిళలకు మనకు 168 పోస్టులు ఉన్నాయి. అర్హత మాత్రం గుర్తింపు పొందిన 10+2 మరి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి కాబట్టి దీంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి కూడా 30 పదాలు లేదా హిందీ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 25 పదాలు టైప్ చేయగలరు. మరి వయసు మాత్రము మరి జూలై 7, 2025 నాటికి మనకు 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ 5 ఏళ్ళు మరి సడలింపులు ఉంది. ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ గరిష్ట వయ పరిమితి సడలింపు ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనకు ఇక్కడ వేతనం కూడా మనకు 25,500 నుంచి మనకు 81,100 వరకు వేతనం కూడా దీని యొక్క పోస్టుకు ఉంది. ఎంపిక విధానం మాత్రము కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎడ్యుకేషన్, మరి ఎండ్యూరేషన్ అండ్ మేనేజ్మెంట్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఎస్ఎస్సి మరి 100 మార్కులు నిర్వహిస్తుంది. మరి టైపింగ్ టెస్ట్ కూడా ఢిల్లీ పోలీస్ విభాగంలో 25 మార్కులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క పోస్టుకు ముఖ్యమైనటువంటి సమాచారం మనం తెలుసుకుంటే దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఆల్రెడీ మనకు 24న సెప్టెంబర్ 24న మనకు స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఆన్లైన్ చివరి తేదీ మనకు ఈ నెల 20 తారీఖు వరకు, అక్టోబర్ 20 వరకు ఉంది. మరి చివరి తేదీ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 21 వరకు ఇచ్చారు. మరి దరఖాస్తు సవరణ తేదీలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 27 తారీఖు నుంచి 29 తారీఖు వరకు ఉన్నాయి. మరి సిబిటి పరీక్ష కాబట్టి ఇది డిసెంబర్ లేదా మరి జనవరిలో నిర్వహించబోతున్నారు. మరి వెబ్సైట్ మీకు నా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇక్కడ వెళ్ళి పూర్తి వివరాలు మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకొక ప్రధాన వార్త కనిపిస్తుంది. డిసెంబర్ 14న ఏపీపీ నియామక పరీక్ష అని మరి 118 పోస్టులకు 3,132 మంది అప్లై చేస్తున్నారు. మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. మరి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏపీపీ నియామకాలు మరి డిసెంబర్ 15న రాత పరీక్ష ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఆగస్టు 15న 118 ఏపీపీ ఖాళీల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నట్లు. మొత్తం 3,132 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మనకు డిసెంబర్ 14న ఉదయం 10 గంటలకు పేపర్ 1 ఉంటుంది, మధ్యాహ్నంలో 2:30 గంటలకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని హాల్ టికెట్ ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. టెట్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విచారణకు
స్వీకరించిన అపెక్స్ బోర్డ్ అని అపెక్స్ కోర్ట్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా మరి టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు కూడా సుప్రీంకోర్టులో కూడా తీర్పు పైన రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మరి రివ్యూ పిటిషన్ కోర్టు స్వీకరించిన తర్వాత దానిపై విచారణ కూడా చేయనుంది. కాబట్టి పదవి విరమణ కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు కూడా తమ సర్వీస్ కొనసాగించాలంటే ఉత్తర్వుల తేదీ నుంచి మరి 2 ఏళ్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని మరి గత నెల 1వ తారీఖుననే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రమోషన్లకు మరి టెట్ క్వాలిఫై కావాల్సిందని వెల్లడించింది. దీనిపై టీచర్ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కానీ మరి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా విధుల్లో చేరిన వారికి టెట్ వర్తిస్తుందని మరి సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయారు. కాబట్టి ఈ క్రమంలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా టెట్ పై రివ్యూ పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో విధుల్లో కొనసాగాలంటే 45,000 మంది ప్రమోషన్ పొందాలంటే 60,000 మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సిందే అని మనకు ప్రధాన వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు ఇంకొక వార్త చూస్తుంటే ఇంతకుముందు చదివింది డిసెంబర్న మనకు 14 ఏపీపీ రాత పరీక్ష. మరి అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు మరి 97 మంది ఎస్ఐలు అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మల్టీజోన్ 1కు 63, మల్టీజోన్ 2కు 34 మంది ఎంపికగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు మరి గ్రూప్ 2 పరీక్ష ద్వారా ఎంపికైన 97 మంది ఎస్ఐలను కేటాయించినట్లు ఎక్సైజ్ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ వెల్లడించారు. ఇందులో మల్టీజోన్ 1కు మరి 63 మంది, మల్టీజోన్ 2కు 34 మంది ఎస్ఐల సర్టిఫికేట్ పరిశీలన ప్రమాదం పూర్తయింది. మల్టీజోన్ 1 వెరిఫికేషన్కు 63 మంది హాజరయ్యారు. వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి అంజన్ రావు గారు మరియు మల్టీజోన్ 2లో వెరిఫికేషన్ 33 మంది హాజరయ్యారని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. ఈ సర్టిఫికేట్ల పరిశీలన కూడా మొదలైన వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. మనకు తర్వాత ముఖ్యమైనటువంటి వార్త చూస్తుంటే విద్యా ఉద్యోగ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనది సిఐటిడిలో ప్రధానంగా హైదరాబాద్లో ఎంఈ పోస్టులలో ప్రవేశాలను ఇవ్వడం జరిగింది. కోర్సు వివరాలు ఇక్కడ అర్హత కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 45 ఏళ్ళు ఉండాలి. హైదరాబాద్లో ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చివరి తేదీ 14 తారీఖునే ఉంది ఈరోజే. నెక్స్ట్ మనకు త్వరలో జేఈఈ నోటిఫికేషన్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అని మనకు ఈ యొక్క వెబ్సైట్ ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము. మరి అదేవిధంగా హైదరాబాద్లో మేనేజ్ ఫెలోస్ అని ఇవ్వడం జరిగింది. ఫెలోస్ అని ప్రధానంగా ఇంకొక సమాచారం విద్యా ఉద్యోగ సమాచారం ఎస్బీఐలో 10 మేనేజర్ పోస్టులు అని మరేమో 10 పోస్టులు ఉన్నాయి. పోస్టు వివరాలు మనకి మేనేజర్ 6 ఉన్నాయి, డిప్యూటీ మేనేజర్ 6, 3 ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజరు, జనరల్ మేనేజర్ 1 పోస్టులు ఉన్నాయి. వయసు మాత్రం మరి డిప్యూటీ మేనేజరు ఆగస్టు 8, 2025 నాటికి డిప్యూటీ మేనేజర్ 30 ఏళ్ళు నిండాలి. మరి అసిస్టెంట్ మేనేజర్ మాత్రము 35 నుంచి 45 ఏళ్ళు. ఇక వేతనం నెలకు డిప్యూటీ మేనేజర్కు 64,820 నుంచి 1,35,000 నుంచి బాగానే మంచిగా ఉన్న రూపాయల వేతనం 1,35,020 వాళ్ళ వేతనం శ్రేణి అందుతుందని. ఎంపిక విధానం ఇంటర్వ్యూ విధానం ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి మరి ఆన్లైన్ ప్రారంభ తేదీ మనకు ఆల్రెడీ మరి అక్టోబర్ 8న స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకు ఆన్లైన్ చివరి తేదీ మాత్రం ఈ నెల చివర 28 తారీఖు వరకు. అదే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి సుమారు 6 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎఫ్టీ విశాఖపట్నం మెయిన్ ప్రొఫెషనల్ పోస్టు కూడా 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింకులు ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మనకు ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. కొత్తగా ఎంపీడీఓలకు శిక్షణ ప్రారంభమని మనకు కొత్తగా నియమితులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి టిఎస్ఐఆర్డిఈ
మనకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం 27 వరకు కొనసాగుతుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలకు మరి ప్రధానంగా 139 మంది కొత్తగా ఎంపీడీఓలు కేటాయించగా మరి అందులో 135 మంది రిపోర్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు తెలిపారు. మిగిలిన త్వరలోనే శిక్షణ చేరనున్నారు. శిక్షణలు మరి కొత్తగా ఎంపీడీఓలు వాళ్ళు విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. కాబట్టి ప్రధానంగా త్వరలో మనకు మండలాలకు కొత్తగా ఎంపీడీఓలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా వార్త చూస్తుంటే ఏఐతో జాగ్రత్త, మరి ప్రతిదీ కృత్రిమ మీదపై ఆధారపడితే కష్టమే మరి హెచ్చరిస్తున్నటువంటి నిపుణులు. జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం అనే ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఇది చాలా ఇంపార్టెంట్ నేటి సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలంలో. అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఇంటర్ పరీక్షలని మనకు గత ఏడాది కంటే వారం ముందుగానే మరి జేఈ, ఏపీ సెట్ లాంటి వాటికి వెసులుబాటు సర్కారు ఆమోదానికి దశకమని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరోసారి ఇంకో వార్త, మరో బీఈడి బదులు డిఈడి అని ప్రధాన వార్త రావడం జరిగింది. యూజీసీ నెట్ ఇది ఓపెన్ డిస్టెన్స్ విధానంలో ఫిజికల్ సైన్స్ మెథడాలజీగా బీఈడి చేయడం ఉంది. మరి ఈ విధంగా ప్రధానంగా కనిపిస్తుంది వార్త. అదేవిధంగా బిఎస్ఎఫ్లో 391 ఉద్యోగాలని మరి వెల్లడించారు. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన గ్రూప్ 3 నాన్ గెజిటెడ్ మరి పోస్టులు, స్పోర్ట్స్ కోటా కింద మరి 391 జనరల్ 191 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుషులు ఇందులో ముఖ్యంగా 197 ఉన్నాయి పురుషులకు, మహిళలకు 194 ఉన్నాయి. క్రీడా విభాగాలు మరి అథ్లెటిక్, బాక్సింగ్, బాస్కెట్బాల్ ఇవి 36 ఉండాలి. టెన్నిస్ సంబంధించిన కరాటే, రెజ్లింగ్ మొత్తం. మరి అర్హతలు మాత్రం మెట్రికులేషన్ 10th లేదా తర్వాత సమాన విద్యార్హతతో స్పోర్ట్స్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు అయి ఉండాలి. మరి నవంబర్ 24 నుంచి 2023 నుంచి మరి నవంబర్ 4న 2025 జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారు కూడా పాల్గొన్న వారు అర్హులు. మరి వయసు మాత్రము ఆగస్టు 1, 2025 నుంచి మరి 18 నుంచి 23 ఏళ్ళు నిండాలి. మరి మధ్య ఉండాలి. ఎస్సీఎస్టీలకు, ఓబీసీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు సర్వీసు. గరిష్ట వేతన శ్రేణి మాత్రం 21,000 నుంచి మనకు 21,700 నుంచి 69,100 వరకు ఉంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ ప్రధానంగా ధ్రువపత్రాలు, పరిశీలన, మెడికల్ ఎగ్జామ్తో ఉంటుంది. దరఖాస్తు ఫీజు మాత్రం యూఆర్ ఓబీసీ, అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళ పురుషులకు 159, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు లేదు. కాబట్టి ఈ ప్రధానంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభము మనకు 16వ తారీఖు నుంచి ఈ నెల 16వ తారీఖున ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ మనకు వచ్చే నెల మనకు నవంబర్ 4న చివరి తేదీ. వెబ్సైట్ యొక్క పూర్తి వివరాలు మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి మిత్రులు కూడా పంపించండి. అదేవిధంగా ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. ఈఎస్ ఐసీలో ఇంటర్లో ప్రొఫెసర్లు అని ప్రధానంగా మనకు వివిధ 124 ఉద్యోగాలు భర్తీ ఉన్నాయి. కాబట్టి అర్హతలు కూడా విభాగాలు, వయసు మొత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు అని ప్రధానంగా ఇంకో వార్త రావడం జరిగింది. నవంబర్ నుంచే మనకు 10 విద్యార్థులకు స్నాక్స్ అని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే వారికి అందజేస్తూ సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. ఒక్కొక్కరికి రోజుకి 15 రూపాయలు పడుతుంది. మరి విద్యార్థికి ప్రపంచ ప్రమాణాల ఇంకో ప్రధాన వార్త గమనిస్తున్నాం. అదే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం మరి అక్టోబర్ 4న ఈరోజే మరి ప్రధాన వార్త ప్రమాణాల దినోత్సవం. ఇది అక్టోబర్ 14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, వరల్డ్ స్టాండర్డ్ డేస్. అదేవిధంగా లేటెస్ట్ ఆఫ్ ద మేనేజర్ పోస్ట్, ప్రొఫెసర్ జాబ్స్, అసిస్టెంట్ ఇంకా ఆసక్తి గల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు 100% అంటే 100% పిఎఫ్ విత్డ్రా అని నిబంధనలు సరళీకరించిన మనకి పిఎఫ్ విద్య కోసం 10 సార్లు, వివాహాలకు మనకు పెళ్లిలకు సంబంధించిన 5 సార్లు విత్డ్రా చేసుకునే ఛాయిస్. విద్య కోసం అయితే
10 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకైతే మరి 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. సీబీటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఇది పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక సందర్భాల్లో ఖాతాదారులకు తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి 100% నిధులను తీసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు మరి ప్రధానంగా నిబంధనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో మరి ముగ్గురికి నోబెల్ బహుమతి అని ప్రధానంగా రావడం జరిగింది. ఇంకో వార్త మరి ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ విశ్లేషణలో గౌరవం జోయల్ మొకీర్ అండ్ ఫిలిప్ అగియోన్ అండ్ పీటర్ ఓవిట్కు పురస్కారం ప్రకటించిన రాయల్ స్వీడర్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఇవ్వడం జరిగింది. మరి ఆర్థిక శాస్త్రంలో కూడా ముగ్గురికి నోబెల్ బహుమతి. రాగి జవాబు 25 పైసలు ఒక్కొక్క విద్యార్థికి. ఇది ప్రధానంగా వార్త. టీజీఈపీ సెట్ బైపీసీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు మరి ఇది కూడా ప్రధాన వార్త. మరి 10,012 సీట్ల భర్తీ మరి 696 ఖాళీలు ఉన్నాయి. టీజీఈపీ సెట్ బైపీసీ ఫస్ట్ ఫేజ్ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా పీజీ నర్సింగ్లో 30 సీట్లే అని యూజీలో ఏటా 2,300 మంది పాస్ అవుతూ మరి రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వ పీజీ నర్సింగ్ కాలేజీ. సీటు కోసం విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ. లక్షలు చెల్లించి ప్రైవేట్ చదువులు సీట్లు పెంచితే విస్తృతమైన ఉద్యోగ అవకాశాలని మరి వివిధ మరి ఎక్కడెక్కడ తెలంగాణలో నర్సింగ్ సీట్ల వివరాలు కూడా ప్రభుత్వ ఈజీలు ఎక్కడున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాల విస్తరణ కట్టడానికి మరి వివిధ పేద విద్యార్థులకు ఫీజుల భారం ముఖ్యమైన ప్రధానమైనటువంటి వార్తలు. ఇది మరి ఏఐ ప్రభావం నీతి ఆయోగ్ అనే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏఐ ప్రభావం నీతి ఆయోగ్ మరి ఒక నివేదిక కృత్రిమ మీద మరి కారణంగా భారతదేశంలో ఐటీ బీపీఓ రంగంలో పెను మార్పులపై నీతి ఆయోగ్ విడుదల చేసింది. రోడ్ మ్యాప్ ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమీ పేరిట కూడా నివేదిక విడుదల చేసింది. ఇక బీవీఆర్ సుబ్రహ్మణ్యం నివేదిక విడుదల చేశారు. మరి ఏ సాంకేతికతకు అనుగుణంగా కూడా మారకపోతే మరి 2031 నాటికి ఐటీ బీపీఓ రంగాల్లో కనీసం 20 లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ప్రధాన వార్త కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర అంశాలపై కేంద్ర ఆధిక్యం అని ఇంకోటి ప్రధానంగా బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు అని, ఆర్బీఐలో బ్యాంక్ మెడికల్ కన్సల్టేషన్ అని మరి వివిధ పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించిన ఫిజికల్ ఎలిజిబిలిటీ పోస్టుల సంఖ్య మరి బ్యాంక్ సంబంధించిన పోస్టుల సంఖ్య 2 ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఇది ఆర్బీఐలో బ్యాంక్ మెడికల్ కన్సల్టేటివ్. మరి బీఎస్ఎఫ్లో మాత్రం ఒక పోస్టులో ఆల్రెడీ మనం చూసాము. ఈ యొక్క ఛానల్ యొక్క ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా 100% ఆల్రెడీ తెలిసింది. ఎంబీబీఎస్లో సీట్లు 9,340 వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2014లోనే 2023లో ఎన్ని మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎంబీబీఎస్ సీట్లు పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 5,001 సింగిల్ టీచర్లు అని స్కూల్ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడి. మరి దేశంలో 10వ స్థానంలో తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానమైన వార్త. అదేవిధంగా మనకు వివిధ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 పోస్టులు, వివిధ విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించింది. మరి బీఆర్ఐసీలో పిహెచ్డి కోర్సు ప్రవేశాలు, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి మొత్తం 18 ఉన్నాయి. పోస్టులు గ్రేడ్ 2 మేనేజర్ అర్హతలు కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏలో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ 29 తారీఖు వరకు. ఇది వెబ్సైట్ యొక్క లింకు మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము. అక్కడికి వెళ్ళి మీరు పూర్తి వివరాలను లింకును క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ రోజటి ప్రధానమైనటువంటి వార్తలు మరి ముఖ్యంగా మనకు విద్యా ఉద్యోగ సమాచారం మరి పూర్తిగా
ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం మీకు అందివ్వడం జరిగింది. మరి ప్రధానంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ని ప్రోత్సహించిన వాళ్ళైతే కాబట్టి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.